రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జనసేన నాయకులు కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ పేర్కొన్నారు. కాకినాడ 38వ డివిజన్లో గాంధీనగర్ ఎల్విన్పేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనంలో జనసేన పార్టీ 39వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాస్ జన్మదిన వేడుకల సందర్భంగా దిలీప్ విజన్ కేర్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ మాట్లాడుతూ పేద ప్రజల కోసం శ్రీనివాస్ కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. 39వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆకుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరిన్ని సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ప్రతి ఏడాది మెడికల్ క్యాంపులను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రీమన్నారాయణ, ఆట్ల సత్యనారాయణ, మెంటారావు, దారపు సతీష్, శేఖడ శ్రీనివాస్, జాను తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒకసారి టెస్టులన్నీ చేయించి వైద్య సదుపాయం అందించాలని ఒక దృక్పథంతో ఏదైతే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఏ విధంగా తాపత్రయపడుతున్నారో మెడికల్గా వాళ్ళకి చాలా చేరువుగా అవ్వాలని ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున శ్రీనివాసు ఇక్కడ పెట్టడం చాలా అభినందనీయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని వారి జన్మదినం కానీ ఏమవుతుంది, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల యొక్క బర్త్డే సాటిల్లో కానివ్వండి, ఇటువంటి సేవా కార్యక్రమాలని పెట్టినట్టయితే మనం అందరికీ కూడా చేరువయ్యి ప్రతి ఒక్కరికి కూడా వైద్య సదుపాయాన్ని మనం అందించగలం. ఎందుకంటే ఈ రోజున అన్నిటికంటే ఖరీదైంది వైద్యం. ఎక్కడికి వెళ్ళినా ఈ రోజున టెస్టులు చేయాలంటే వేలు చేత్తో పట్టుకోవాల్సిన రోజులు వచ్చేసినాయి. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు వార్డుల్లో చేసి ఆ వార్డులో ఉన్న వాళ్ళందరినీ ఆరోగ్యవంతులు చేయాలని నేను ఇలాంటి శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తులను అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరియు మీ మీడియా మిత్రులందరికీ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలకి వచ్చి మేము ముందున్నాము, మేము ముందు పబ్లిసిటీ చేసి ఇంకా అన్ని చోట్లలో ప్రజలకి స్ఫూర్తినిస్తామని చెప్పి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో ఇటువంటి క్యాంపులన్నీ కూడా మేము కూడా పార్టీ నాయకులు కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా మంచి ఇంకా పెద్ద క్యాంపుల్ని కండక్ట్ చేయడానికి ప్లాన్ చేసి అందరికీ మంచి వైద్య సదుపాయాలు అందించే విధంగా చూస్తామని చెప్పి తెలియజేస్తూ నేను మరొకసారి శ్రీనివాస్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అందరికీ నమస్తే అండి. నా పేరు జాహ్నవి, కాకినాడ జిల్లా, కాకినాడ సిటీ 37వ వార్డు. ఇప్పుడు స్థానిక 38వ వార్డులో ఆకుల శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా, ఏ పార్టీ నాయకులు చేయని విధంగా మా జనసేన పార్టీ నాయకులు అవనివ్వండి, కార్యకర్తలు అవనివ్వండి, వీర మహిళలు అవ్వండి, ఎవరి బర్త్డేస్ అయినా పెళ్లి రోజులైనా ప్రతి ఒక్కరూ కూడా మానవతా దృక్పథంతో అందరికీ కూడా స్థానిక వార్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా మెడికల్ క్యాంప్స్ అని, ఐ క్యాంప్స్ అని, అలాగే వాళ్ళందరికీ వృద్ధాశ్రమాలకి భోజనాలని ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మా సిటీ ఇన్ఛార్జు మరియు సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ గారు రావడం మాకు చాలా హర్షదాయకంగా ఉంది. ఈ రోజునాడు ఈ ఆకుల శ్రీనివాస్ గారు జన్మదిన సంబంధంగా చేసిన ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క నాయకుడు కూడా మా జనసేన పార్టీ కార్యకర్తలు అవనివ్వండి అందరూ కూడా చెయ్యాలని మేము పిలుపునిస్తూ జై జనసేన, జై హింద్. జన్మదినం జరుపుకుంటున్నారు. ఆయన ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆకుల శ్రీనివాస్ గారు పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా అతను పార్టీకి ఎన్నో విశేషమైన సేవలు అందిస్తూ వస్తున్నారు. ప్రతి పుట్టినరోజు కూడా ఆయన మెడికల్ క్యాంపులు, బ్లడ్ క్యాంపులు, ఐ క్యాంపులు పెట్టుకుని ప్రజాసేవ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఆయన ప్రతిరోజు దినాభివృద్ధి చెంది అతను వ్యాపారరీత్యా కానీ అలాగే పార్టీలో కూడా మంచి పదవులు అధిరోహించి భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను. అలాగే ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆకుల శ్రీనివాస్ గారు ఇలాగే ప్రతిరోజు ఈ జనసేన పార్టీలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ నెల 37వ తారీఖున నా జన్మదిన సందర్భంగా సేమ్ అలాగే మెడికల్ క్యాంపు, ఐ క్యాంపు పెడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
మిత్రులందరూ కూడా ఆ కార్యక్రమం హాజరవ్వాలని చెప్పి తెలియజేసుకున్నాం. ఈరోజు ఆకుల శ్రీనివాస్ గారి బర్త్డే సందర్భంగా 38 వార్డులో మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. ఇప్పుడే కాదండి, ఆయన ప్రతి ఇయర్ ఆయన బర్త్డేకి ప్రతిసారి ఇలాగే మెడికల్ క్యాంప్ పెట్టి ప్రతి ఒక్కరికి చూపించడం జరుగుతుంది. ప్రజల పట్ల ఆయనకున్న శ్రద్ధను బట్టి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తారండి ఎప్పుడూను. అంటే చాలామంది బర్త్డేకి కొన్ని వేస్ట్ పనులు చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈయన ప్రతిసారి మెడికల్ క్యాంప్ పెట్టి వార్డుల్లో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో దీనికి చాలామంది రావడం, చూపించుకోవడం, ఎక్కడెక్కడ డాక్టర్లు కూడా చాలామంది వచ్చారు. వీర మహిళలు, జన సైనికులు, జనసేన నాయకులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ దీన్ని విజయవంతం చేయడం జరిగింది.